ఆల్ వెల్కమ్ టు ద సెషన్ టుడే. ఈ రోజు మనం డిస్కస్ చేసుకుపోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఒమిక్రాన్ ఆర్ ఒమైక్రాన్. దీన్ని ఒమిక్రాన్ అని కొంతమంది అంటున్నారు అండ్ కొంతమంది ఒమైక్రాన్ అంటున్నారండి. ఎందుకు దీని గురించి డిస్కస్ చేసుకోబోతున్నామంటే మనం ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒమిక్రాన్ అనేది ఎందుకు డేంజరస్ వేరియంట్. నెంబర్ 2, దీనివల్ల మనకి ఇండియాలో థర్డ్ వేవ్ రాబోతుందా. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇవాళే గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిందండి, వాళ్ళ యొక్క స్టాండ్ ఏంటి అని చెప్పేసి ఒమిక్రాన్ గురించి. సో లెట్ us స్టార్ట్ ద సెషన్. దిస్ ఈజ్ అనిరుద్ బిల్లా, యువర్ మెంటర్ ఫర్ యూపీఎస్సి. ఫస్ట్ మనం ఒమిక్రాన్ ఆర్ ఈ కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. అంటే దాని తర్వాత మనం మిగతా వివరాలు కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఈ ఒమిక్రాన్ అనేది ఏంటి అంటే కోవిడ్-19 యొక్క మరొక వేరియంట్. ఓకేనా, ఇది కోవిడ్-19 యొక్క మరొక వేరియంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఇది స్టార్ట్ అయింది ఎక్కడంటే సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది. ప్రస్తుతము మోర్ దెన్ 100+ కేసు అక్కడ ఉన్నాయండి. అక్కడ నుంచి కూడా మీరు చూస్తే మిగతా కంట్రీస్ అన్నీ కూడా అది స్లోగా స్ప్రెడ్ అయిందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఒమిక్రాన్ వచ్చేసి ఇది మోర్ దెన్ 50+ మ్యూటేషన్స్ అనేది చేయగలుగుతుందండి. సో ఇవాళ వీడియోలో నేను ఈ ఒమిక్రాన్ గురించి చెప్పేటప్పుడు ఏంటి అంటే ఈ మ్యూటేషన్స్ అంటే ఏంటి, ఎందుకు మ్యూటేషన్స్ చేంజ్ అవ్వడం వల్ల మన వ్యాక్సిన్స్ అనేది ఎందుకు ఎఫెక్టివ్గా వర్క్ చేయలేవేమో అనే దాని గురించి కూడా నేను మీతో చెప్తాను. ఓకేనా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ WHO ఒక కామెంట్ చేసిందండి. ఆ కామెంట్ ఏంటి అంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి ఒమిక్రాన్ని అంది. ఎందుకు వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంది అంటే దీనికి 3 రీజన్స్ ఉన్నాయండి. ఓకేనా. ఫస్ట్ నెంబర్ 1 రీజన్ వచ్చేసి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ మ్యూటేషన్స్. మనం ఆల్రెడీ చూసాం కదా, ఇది మోర్ దెన్ 50+ కైండ్ ఆఫ్ మ్యూటేషన్స్ చేంజ్ చేయగలుగుతుంది కాబట్టి అది నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 వచ్చేసి టైప్ ఆఫ్ మ్యూటేషన్స్ ఇది చేయబోయేది. నెంబర్ 3 వచ్చేసి ఏంటి అంటే స్పీడ్. ఇది వెళ్ళే స్పీడ్ ఎలా ఉంది అంటే కంపల్సరీ కూడా ఇది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనే కేటగిరీ కింద పెట్టారు. మనం ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు టిల్ డేట్ కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు టిల్ డేట్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిన వేరియంట్ ఏదైనా ఉందంటే అది ఈ ఒమిక్రాన్ వేరియంటే అండి. అందుకే యుఎస్ఏ అండ్ ప్లస్ అదర్ యూరోపియన్ కంట్రీస్ ఏం చేసినాయి అంటే ఏవైతే ఫ్లైట్స్ ఉంటాయో చూసారా సౌత్ ఆఫ్రికా నుంచి, అక్కడ నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేసిందండి. ఇప్పుడు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అనేది కంప్లీట్గా పెట్టేశారు. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా వరకు డౌన్ అయింది. మీరు ఆల్రెడీ న్యూస్లో చూస్తూనే ఉంటుంటారు కోవిడ్ ఎఫెక్ట్స్ ఆన్ స్టాక్ మార్కెట్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మేము ఇట్లాంటి కరెంట్ అఫైర్ టాపిక్స్, మేము ఇట్లాంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా తీసుకురావడమే మా యొక్క ఎయిమ్ అండి. సో మీరు మా ఎయిమ్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక కంపల్సరీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము కూడా మరిన్ని కొత్త టాపిక్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము అసలు ఈ వైరస్ ఏంటి, అసలు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే కోవిడ్ వైరస్ ఉంది, అది మనని ఎలా అటాక్ చేస్తే కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. చూశాక మనం ఇది ఎందుకు డేంజరస్ అంటున్నారు అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుద్ది. ఇక్కడ మీరు మన బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే మన యొక్క లంగ్స్ యొక్క బార్డర్లో, ఓకేనా, మన లంగ్స్ యొక్క బార్డర్లో బౌండరీస్లో ఏంటంటే కొన్ని కైండ్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. ఆ సెల్స్ పేరు ఏంటి తెలుసా, ACE2 రిసెప్టార్స్ అనే సెల్స్ ఉంటాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సెల్స్ మన బాడీలో. ఇప్పుడు ఏమవుతుంది, మన కోవిడ్ వైరస్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ బాల్ షేప్లో చూసారా, ఇదే మన కోవిడ్ వైరస్. దీనిపైన ఫ్లవర్ షేప్లో స్టార్ షేప్లో ఉంది వచ్చేసి స్పైక్స్ అంటారు దీన్ని. ఈ స్పైక్స్నే ప్రోటీన్ స్పైక్స్ అని పిలుస్తారు. ఈ ప్రోటీన్ స్పైక్స్ ఏం చేస్తాయంటే మన బాడీలోకి ఎంటర్ అయ్యాక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మన లంగ్స్ బార్డర్లో ఉన్న ACE రిసెప్టార్స్ ఉన్నాయి చూసారా, వాటిని వచ్చి కనెక్ట్ అవ్వడం జరుగుద్ది. ఎప్పుడైతే ఇది కనెక్షన్ ఏర్పడుతుందో అప్పుడు మనం దీన్ని ఇన్ఫెక్షన్ అని చెప్పి పిలుస్తాం. సో మనము ఏం చేస్తున్నాము, వ్యాక్సినేషన్ తీసుకుంటున్నాం. వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ వ్యాక్సిన్ అనేది వెళ్ళేసి ఈ స్పైక్స్ని అటాక్ చేసేసి ఆ వైరస్ని కిల్ చేస్తుంది. ఎప్పుడు కిల్ చేస్తుంది అంటే ఇది వెళ్ళి ACE2 రిసెప్టర్స్ని అటాచ్ అయ్యే ముందే, కనెక్ట్ అవ్వకనే ముందే దాన్ని ఇవి కిల్ చేయబోతున్నాయి. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడండి, ఇది కోవిడ్-19 వైరస్ కదా, మనం వ్యాక్సిన్ పంపిస్తే వ్యాక్సిన్ వెళ్ళేసి ఇలా అటాక్ చేయబోతుంది. ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ గురించి మనము తెలుసుకుందాం. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసాం కదా, 50+ వేరియంట్స్ చూపిస్తుంది. వేరియంట్స్ అంటే ఏం లేదండి, బేసికలీ చెప్పాలంటే మ్యూటేషన్స్ అంటే ఏంటి అంటే చేంజెస్. ఈ స్పైక్స్ ఉన్నాయి చూసారా పైన, ఈ ప్రోటీన్ స్పైక్స్ అనేది అవి రూపాంతరం చెందుతున్నట్టు. ఇప్పుడు ఏమో తెలుసా, మనం వ్యాక్సినేషన్ తీసుకుంటాం. ఈ వ్యాక్సినేషన్ వల్ల ఏమైందంటే మన బాడీకి ఒక సిగ్నల్ ఇస్తుంది ఈ వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ ఏం సిగ్నల్ ఇస్తుంది అంటే
బాడీకి యాంటీబాడీస్ క్రియేట్ చేసుకో ఈ వైరస్కి ఎగరెస్ట్గా అని చెప్పుద్ది కదా. అప్పుడు యాంటీబాడీస్ వెళ్ళి ఏం చేస్తుంది, ఈ స్పైక్స్ని అటాక్ చేసి అది వెళ్ళి ACE2ని అటాక్ చేయకుండా చూసుకుంటుంది. బట్ ఇప్పుడు మనం ఎందుకు దీన్ని డేంజరస్ అంటున్నామంటే, మనకి ఇప్పటివరకు తెలియని ఒక విషయం ఏంటి అంటే, ఈ ఓల్డ్ యాంటీబాడీస్ మన బాడీలో ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయి కదా, బికాస్ ఆఫ్ ద ఎర్లియర్ వ్యాక్సిన్. ఆల్రెడీ మనలో చాలామంది వ్యాక్సినేషన్ 2 డోసెస్ కంప్లీట్ చేసిన ఈ ఒక యాంటీబాడీస్ అనేది దీని మీద వర్క్ అవుతో లేదో తెలియదు. సో సింపుల్గా చెప్పాలంటే ఇది డేంజరస్ కాదంటే 2 థింగ్స్ చెప్పొచ్చండి. షార్ట్లో చెప్పాలంటే వీ డోంట్ నో, మనకు తెలియదు, అంటే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తా లేదో తెలియదు. అండ్ లాంగ్ రన్లో మనం చెప్పాలంటే ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ విషయం. ఓకేనా, ఇప్పుడు మనము దీనిలో ఇంకా కొన్ని డిఫరెంట్ థింగ్స్ చూద్దాం. ఏంటి ఆ డిఫరెంట్ థింగ్స్ అంటే సిమ్టమ్స్ అండి. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, ఒమిక్రాన్ వైరస్ సిమ్టమ్స్, కోవిడ్ వైరస్ అంతకుముందు ఉన్న డెల్టా వైరస్ సిమ్టమ్స్ సేమా అంటే, ఇప్పుడు నేను చెప్పేది మీరు చాలా క్లియర్గా వినండి. అది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ఫాల్ ఉంటుంది చూసారా, అలాంటివి ఒమిక్రాన్ వైరస్ సిమ్టమ్స్గా కనిపించట్లేదు. నెంబర్ 2, ఎక్కడైతే మనకి సెన్స్ ఆఫ్ టేస్ట్ స్మెల్ పోద్ది కదా అంతకుముందు వైరస్ లాగా, దీనిలో అది లేదండి. బట్ మూడో ఫీచర్, ఈ 2 ఫీచర్స్ లేవు, బట్ మూడో ఫీచర్ ఏముంది అంటే ఫెటీగ్ ఉంది. ఫెటీగ్ అంటే విపరీతమైన నీరసం అనేది మాత్రం ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది అంటే, ఇది డేంజరస్సా కాదా అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, మన వ్యాక్సినేషన్ వర్క్ అవుతుందా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉందండి. దాని మీదనే మన వాళ్ళందరూ కూడా రీసెర్చ్ మాత్రం ప్రస్తుతం ఆన్ గోయింగ్ అవుతుంది. నేను వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పినట్టు ఏం చెప్పానండి, గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిందండి. ఆ డాక్యుమెంట్ ఏంటో చూద్దాం. చాలామంది పీపుల్ ఏం అడుగుతున్నారంటే, ఇది థర్డ్ వేవ్కి రీజన్ అయిద్దా లేదనే దానికి డైరెక్ట్ గవర్నమెంట్ వ్యూ నేను చెప్పబోతున్నాను. ఇది నా వ్యూ కాదండి, గవర్నమెంట్ ఏ వ్యూ అయితే చెప్పబోతుందో అదే అఫీషియల్గా నేను మీకు చెప్పబోతున్నాను. ఏంటి అంటే, గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్పే మాట ఏంటి అంటే, థర్డ్ వేవ్ అనేది ఇండియాలో కంపల్సరీగా వస్తుంది. ఇది వినగానే మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో వస్తుందని చెప్పి స్పెసిఫిక్గా చెప్పలేకపోతున్నారు. కొంతమంది వచ్చేసి అక్టోబర్లో వస్తుందని, కొంతమంది నెక్స్ట్ జనవరి రోజు ప్రిడిక్ట్ చేశారు. సో వాళ్ళు ఏమన్నారంటే, గవర్నమెంట్ ఫుల్ ఆఫ్ కేసెస్ అనేవి ఉండొచ్చు, బట్ ఇది మైల్డ్గా ఉండొచ్చు అన్నారు. అండ్ ఇక్కడ మీకు ఇంకో వ్యాలిడేషన్ పాయింట్ ఏం చెప్పాలనుకున్నారంటే, అసలు ఒక వేవ్ అంటే ఏంటండి, అసలు ఏంటి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటే ఏంటి అంటే, సింపుల్గా డెఫినేషన్ ఏం డెఫినేషన్ అంటే, వేవ్కి ఎప్పుడైనా సరే ఒక దేశంలో కంప్లీట్గా కేస్ అనేది బాగా పెరిగి తగ్గిపోయి, వ్యాక్సినేషన్ వల్ల హర్డ్ ఇమ్యూనిటీ వల్ల తగ్గిపోయి, ఎప్పుడైతే కేసెస్ ఇంకా రావు అని మనం అనుకుంటాం చూసారా, ఆ టైంలో కనుక కేసు వస్తే మళ్ళీ ఇంకా అది సెకండ్ వేవ్ అంటారు. అలానే ఇప్పటివరకు మనం 2 వేవ్స్ అనేది ఇండియాలో చూసాము, అండ్ థర్డ్ వేవ్కి సిద్ధంగా ఉండమని చెప్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ డెల్టా వేరియంట్ అనేది అంతకుముందు మనం చూసింది చాలా డెడ్లీ అండి. ఓకేనా, ప్రస్తుతం ఉన్నది మాత్రం చాలా మైల్డ్ అని చెప్తారు. సో FAQsలో ఇవాళ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మరిన్ని కొన్ని ఆన్సర్స్ ఏంటి అంటే, ఈ ఒమిక్రాన్ థర్డ్ వేవ్కి లీడ్ అయితే లేదంటే, వాళ్ళు ఎక్కడ కూడా, నేను ఆ డాక్యుమెంట్లో చూసాను, ఎక్కడ కూడా వాళ్ళు ఇది థర్డ్ వేవ్కి లీడ్ అవ్వదు అని చెప్పారు. థర్డ్ వేవ్ కూడా ఎక్కడ కూడా లీడ్ అవ్వదు అని చెప్పలేదు. అంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఫర్ హ్యాపనింగ్ దిస్ ఒమిక్రాన్ వేరియంట్ క్యాన్ బికమ్ ఏ కాజ్ ఫర్ అవర్ థర్డ్ వేవ్. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఇట్ మే కమ్, ఇది మైల్డ్, ఇది నేను సెకండ్ టైం రిపీట్ చేసిన పాయింట్, ఇది చాలా మైల్డ్గా ఉండబోతుందని చెప్తుంది. బట్ దీన్ని కూడా మనం ఏమి కూడా ప్రిడిక్ట్ చేయలేమండి ప్రస్తుతం, ఎందుకంటే చెప్పే కదా ఆల్రెడీ కూడా రీసెర్చ్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉంది. అండ్ గవర్నమెంట్ ఏ వ్యూలో ఉందంటే, మనం ఆల్రెడీ కూడా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా చాలా ర్యాంపెంట్గా చేశాము, అండ్ ఇమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ అయింది. కాబట్టి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి గవర్నమెంట్ కూడా మోర్ స్ట్రెస్ చేస్తుందండి. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటండి, మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, నెంబర్ 1 వచ్చేసి మనం మాస్క్ అండ్ షీల్డ్స్ మళ్ళీ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. చాలామంది కూడా తీసేయడం జరిగింది, ఎందుకంటే ఏ కేసెస్ లేకపోవడం వల్ల. మళ్ళీ ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన టైం స్టార్ట్ అయింది. నెంబర్ 2 వచ్చేసి, ఎవరైతే సెకండ్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకోలేదు వాళ్ళు ఖచ్చితంగా దయచేసి కూడా మీ సెకండ్ డోస్ వ్యాక్సిన్ అనేది కంప్లీట్ చేయండి. దీనివల్ల ఏంటి తెలుసా, మనకి కమింగ్ 2 వీక్స్లో ఏదైతే రీసెర్చ్ జరుగుతుంది కదా, వాళ్ళు డెఫినెట్గా చెప్తారండి ఈ వ్యాక్సిన్ అనేది వర్క్ అవుద్దా లేదా అనే విషయం తెలుసు. సో అప్పటి వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇది మన సైడ్ నుంచి అండి. మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే, దానికి కూడా ఒక వే ఫార్వర్డ్ ఉంది. ఆ వే ఫార్వర్డ్ ఏంటి అంటే, మనం 2 కేసెస్ చూసాం. ఏంటి, ఒక కేసులో ఏంటి, వ్యాక్సినేషన్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యి పర్ఫెక్ట్గా దాని మీద అటాక్ చేసి పర్ఫెక్ట్గా దాన్ని ఆపగలిగితే కనుక నో ప్రాబ్లం, ఈవెన్ మైల్డ్గా ఉన్న వీ క్యాన్ సర్వైవ్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేసి మోర్ డెడ్లీ అయితే కనుక గవర్నమెంట్ ఏం చేయాలి అంటే, గవర్నమెంట్ ఫస్ట్ వాళ్ళు యాక్టివేట్ చేయాల్సింది ఎవరిని తెలుసా, మెడికల్ సిస్టమ్ని యాక్టివేట్ చేయాలి. ఏంటి సార్ ఈ మెడికల్ సిస్టమ్ని యాక్టివేషన్ అంటే, ఫస్ట్ వాళ్ళు చూడాల్సింది ఏంటంటే
ఆక్సిజన్ సిలిండర్స్ సరిపడగా ఉన్నావా లేదా, మీరు ఆల్రెడీ సెకండ్ వేవ్లో చూస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఆల్రెడీ చూసాము. సో ఆక్సిజన్ సిలిండర్స్ నెంబర్ 1 ప్రయారిటీ అండి. నెంబర్ 2 వచ్చేసి హాస్పిటల్ బెడ్స్ మినిమం నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్లు ఉన్నాయో లేవో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ కూడా అవైలబుల్లో లేవో చూడాలి. దీనికంటే ముఖ్యంగా గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి అంటే మోర్ నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ చేయాలి అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రేసింగ్స్ కూడా చేయాలి. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామండి, అసలు ఒమిక్రాన్ ఎక్కడ స్టార్ట్ అయింది, అది ఎంత తీవ్రతగా ఉంది, ప్రస్తుతం ఇంటర్నేషనల్లో WHO దానికి ఏ కేటగిరీ ఇచ్చింది, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని ఎందుకు ఇచ్చింది, 3 పాయింట్స్ తెలుసుకున్నాం. అండ్ తర్వాత అసలు వైరస్ మన బాడీని ఎలా అటాక్ చేస్తుంది అండ్ వ్యాక్సిన్ దాన్ని ఎలా అటాక్ చేయకుండా ఆపుతుంది, ఈ విషయాలు చూసాం. అండ్ మెయిన్గా గవర్నమెంట్ ఇవాళ రిలీజ్ చేసిన FAQ డాక్యుమెంట్ గురించి క్లియర్గా గవర్నమెంట్ స్టాండ్ అనేది మనం తెలుసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ అఫీషియల్ సోర్స్ అండి. మేము ఏ వీడియో అయినా సరే అఫీషియల్ సోర్స్ నుంచి వచ్చాకే చేద్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే చాలామంది కూడా బయట థర్డ్ వేవ్ వస్తుందంట ఇలా పుకార్లు ఇస్తున్నారు కదా. బట్ వీ నీడ్ టు నో ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ నుంచి తెలుసుకున్నప్పుడు అది ఒక అథెంటిక్ అండ్ అకౌంటబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ లాస్ట్లో మనం ఏం చేయాలి అండ్ గవర్నమెంట్ ఏం చేయాలన్న విషయం కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒమిక్రాన్. ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ యూజువల్గా కమెంట్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండి. ఓకేనా, చాలామంది భయపడుతున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. మనం చాలా ధైర్యంగా ఉండాలి. మనం ఏంటంటే ప్రికాషన్స్ తీసుకుంటూ ధైర్యంగా ఉంటే సరిపోద్దండి. అదే ఈ మెయిన్ ఇంటెన్షన్, అంతే తప్ప ఏదో థర్డ్ వేవ్ వచ్చేస్తుంది ఏదో అయిపోతుందని చెప్పి భయభ్రాంతులు క్రియేట్ చేయడం కోసం కాదు. చాలామందికి అపోహ ఉంది. ఈవెన్ మన చాలామంది స్టూడెంట్స్ కూడా అదే భయపడుతున్నారు, సార్ నెక్స్ట్ మంత్ నుంచి ఇలా ఉంటుందా, అసలు బయటికి వెళ్ళొచ్చా అంటే ఆల్రెడీ మాకు అటాక్ అయిందని కూడా చెప్పారు. మేమైతే ఒకటే చెప్తున్నాం, భయపడాల్సిన పని ఏం లేదు. అట్లని చెప్పేసి మనము జాగ్రత్తలు తీసుకోకుండా కూడా ఉండకూడదు. సో 2 థింగ్స్ చేయాలి. ఒకటి ధైర్యంగా ఉండాలి ఫర్ అవర్ మెంటల్ స్ట్రెంత్, ఫర్ అవర్ ఫిజికల్గా మన షీల్డ్ ఉండాలంటే కంపల్సరీ కూడా చెప్పాం కదా ఆల్రెడీ. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోండి అండ్ మాస్క్ వేసుకొని వాళ్ళు కూడా మాస్క్ వేసుకోవడం స్టార్ట్ చేయండి. సో దిస్ ఈజ్ మస్ట్. సూనర్ ఇలాంటి అన్నీ ఎండ్ అయిపోవాలని చెప్పేసి వీఆర్ ప్రేయింగ్ టు ద యూనివర్స్ అండ్ టు ద గాడ్. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్ విత్ వన్ మోర్ వీడియో. టేక్ కేర్.